బ్యాక్ టు క్రేజీ క్రిస్పీ యూట్యూబ్ ఛానల్. నేనైతే మీ అందరికీ ఈరోజు మన థంబ్‌నెయిల్ మీరు చూసే ఉంటారు. దాని గురించి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అసలు కథ ఏంటి అనే దానికంటే ముందు కూడా నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎవరైతే చనిపోయిన 22 కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబ సభ్యులందరికీ అయితే నా ప్రగాఢ సానుభూతిని నేను తెలియచేస్తున్నానండి. ఇంతకు మించి ఇంకా ఏం చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్నందుకు కూడా నేను నిజంగా చాలా బాధపడుతున్నాను. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో ఒక హెల్ప్ చేయాలి, ఏదో ఒక రకంగా ఆదుకోవాలి అని. కానీ అందరూ అన్నీ చేయలేరు. కానీ అన్నీ చేయగలిగిన వాళ్ళు మాత్రం ఒకళ్ళు ఉన్నారు. అది మన గవర్నమెంట్ అండి. వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. నేనైతే ఒక్కటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగినప్పుడు మనకి పోలింగ్ రూపంలోనో, ఓటింగ్ రూపంలోనో మన అభిప్రాయాన్ని తెలియచేసే ఛాన్స్ అయితే మనకి ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈసారి ఈ విషయంగా ఇంకో 2 డేస్‌లో అయితే ఇంకా కంప్లీట్ హల్చల్ జరుగుతది. జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గూడా విని బాధపడి వదిలేసామని కాకుండా రియాక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయం మీద స్పందించాలి. మీ అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలి. అలానే చేతనైనంత సాయం ప్రతి ఒక్కరు కూడా చేయాలి అని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఎందుకు అనంటే ఒక కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయిన లోటు మనం ఏదో డబ్బిచ్చేసో లేకపోతే ఏవో 4 మాటలు చెప్పేసో మనం తీర్చలేమండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఇన్సిడెంట్ ఎవ్వరూ కూడా ఊహించనిది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ టైమ్ గుర్తుపెట్టుకొని బాధపడే పనిష్మెంట్ వాళ్ళకిచ్చారు. వాళ్ళు అంటే వాళ్ళు చేసిన పనికి చనిపోయింది 22 మెంబర్స్ అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారండి. కానీ అది నిజం కాదు. వాళ్ళు చంపింది 22 మెంబర్స్‌నే కాదు. ఆ 22 మెంబర్స్ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో ఆ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చంపేసినట్లే. ఎందుకు అని నేను ఈ మాట అంటున్నానంటే, మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక వీడియో చూశాను. మేము ఆర్మీ రండి కూర్చోండి అన్న తల్లి, పిల్లలు నిస్సహాయ స్థితిలో ఉన్న రీసెంట్‌గా పెళ్ళైన ఆ పిల్ల వీళ్ళందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు, ఎంత ఏడుస్తున్నారు, మమ్మల్ని ఏం చేయొద్దని ఎంత వేడుకుంటున్నారు. ఈ ఇన్సిడెంట్ వాళ్ళు లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేరండి. చిన్న పిల్లల హృదయాలు, పసి హృదయాలు. వాళ్ళు ఏదైతే చూస్తారో అదే వాళ్ళ మైండ్‌లో ఉండిపోతుంది అని మనం ఇంట్లో పిల్లల్ని అంత జాగ్రత్తగా పెంచుతామే, వాళ్ళంత కనికరం లేకుండా అంత నిర్దయగా పిల్లల ముందు కూడా వాళ్ళు అలా చేశారు అనంటే, ఆ పిల్లలు లైఫ్‌లో ఆ విషయాన్ని, ఆ సంఘటనని మర్చిపోగలుగుతారా? లేదు కదండి. మరి వాళ్ళకిచ్చిన పనిష్మెంటే గదా! అది కూడా ఒక చావు లాంటిదే గదా! గవర్నమెంట్‌కి నేను చేసే రిక్వెస్ట్ అయితే నా తరపు నుంచి ఒక్కటేనండి. మన వీడియో చూసిన వాళ్ళు ఎవ్వరైనా సరే ప్లీజ్ మీ తరపు నుంచి ఏదన్నా చేయగలిగే అవకాశం వచ్చినప్పుడు మీ అభిప్రాయాన్ని డైరెక్ట్ గవర్నమెంట్‌కే తెలియచేసేలా చేయండి. మీ యొక్క ఓటింగ్ తోటైనా కావచ్చు, లేకపోతే కామెంట్ రూపంలోనైనా కావచ్చు, లేకపోతే ఇతరత్రా మీకేమైనా కొన్ని హై పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళకి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎంతో కొంత చేయగలుగుతారు. ప్లీజ్ ఎవరి వల్ల అయింది వాళ్ళు చేసుకుంటూ పోతే ఈ ఇన్సిడెంట్‌కి కారణమైన వాళ్ళకి పనిష్మెంట్ అనేది తొందరగా దొరుకుతుంది. ఆ పనిష్మెంట్ వల్ల ఎవరికి యూజ్ ఉంటుంది అనంటే అలాంటి వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఇంకొక 10 మంది తయారవ్వకుండా ఉంటారు. ఈ సొసైటీలో అలాంటి దారుణాలు మళ్ళీ జరగకుండా ఉంటాయి. కనీసం మన ప్రయత్నంగా అంతవరకు చేయగలిగినా చాలు అనైతే నేను అనుకుంటున్నానండి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ కూడా మీ తరపు నుంచి ఏదన్నా అవకాశం వస్తే ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. కానీ నా తరపు నుంచి అయితే ఒక్కటే కోరుకుంటానండి ఆ దేవుడినైతే, ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలోనూ జరగకూడదు. ఇలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీ కూడా ఫేస్ చేయకూడదు అని అయితే నా తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ మీలో కూడా మన ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ఏదో ఒక రకంగా ఛాన్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీకొచ్చిన ఛాన్స్ అనేది యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే గవర్నమెంట్‌ని కూడా ఒక్కటే కోరుకుంటున్నానండి. వీలైనంత తొందరగా ఈ ఇన్సిడెంట్‌కి కారణమైన వాళ్ళని 10 మందికి చూపించి వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించండి. అప్పుడు కానీ వాళ్ళు చేసింది వాళ్ళకి అర్థం కాదు అనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.